ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతతకు ప్రతీకగా పేరు పొందిన దలైలామా ఇటీవల మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రధాన కారణం ఆయన వారసత్వంపై చైనా తీసుకుంటున్న నిర్ణయాలు, భారతదేశం చేస్తున్న మద్దతు వ్యాఖ్యలు. మరి దీనికి చైనా ఇచ్చిన కఠిన స్పందన? దలైలామా ఓ సాధారణ ఆధ్యాత్మిక గురువు కాదు. ఆయన మనిషిలో మానవత్వం ఎంత ఉన్నదో చూపించిన జీవన చరిత్ర. కానీ ఆయన జీవిత ప్రయాణం చూస్తే అది ఒక తత్వవేత్త కథ కాదు, ఒక స్వేచ్ఛ కోసం సాగిన సాధారణ యాత్ర. అలా అయితే ఆయన ఎవరు? ఆయన చిన్ననాటి జీవితం ఎలా ఉంది? ఎందుకు చైనాతో విభేదాలు వచ్చాయి? టిబెట్ ను వదిలి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? భారతదేశం ఆయన్ను ఎలా ఆదుకుంది? ఇప్పుడు వారసత్వ పోరాటంలో ఇండియా మరియు చైనా మధ్య ఎందుకు తీవ్ర పోటీ ఉంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దలైలామా అసలు పేరు లామో దొండప్. ఆయన 1935లో టిబెట్లోని ఒక చిన్న గ్రామం టాక్సెర్లో పుట్టారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన 2 సంవత్సరాల వయసులోనే 13వ దలైలామా పునర్జన్మగా గుర్తించబడ్డారు. ఇది కేవలం ఆధ్యాత్మిక గుర్తింపు కాదు. టిబెట్ను బౌద్ధుల దలైలామాను అవలోకేశ్వరుడు అవతారంగా, అంటే కరుణదేవుడిగా నమ్ముతారు. ఆయన చిన్నప్పటి నుంచి మత విద్య చదివారు. తర్కం, తత్వం, సంస్కృతం, వైద్యం, మత గ్రంథాలన్నీ నేర్చుకున్నారు. 23 ఏళ్లకే బౌద్ధ తత్వశాస్త్రంలో అత్యున్నత విద్య పూర్తి చేశారు. అంటే ఆయన ఒక గొప్ప గురువుగాను, రాజకీయ నాయకుడుగాను తయారు చేశారు. 1950లో చైనా టిబెట్ను ఆక్రమించింది. దీంతో అప్పటికి కేవలం 13 ఏళ్లున్న దలైలామా ఆధ్యాత్మిక నాయకుడుగానే కాక రాజకీయ నాయకుడుగాను అధికారంలోకి వచ్చారు. టిబెట్ను ప్రజల భవిష్యత్తు కోసం చైనా ప్రభుత్వంలో 1951లో 15 పాయింట్ల ఒప్పందం చేశారు. దీన్ని చైనా శాంతియుత విలీనంగా చెప్పుకుంది. కానీ టిబెట్లకు అది బలవంతపు ఒప్పందంగా అనిపించింది. 1959లో చైనీస్ ఆర్మీ లాసాను దాడి చేస్తుండగా దలైలామా మారువేషంలో 17 రోజుల పాటు హిమాలయాలు దాటి భారతదేశానికి చేరుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్య విషయం భారతదేశం యొక్క పాత్ర. దలైలామా భారత్లోకి ప్రవేశించినప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు రాజకీయంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. భారతదేశం చైనాతో సంబంధాలు ముడిపడిన సమయంలో మానవతా దృష్టిలో దలైలామా కోసం శరణార్థ హక్కు కల్పించింది. నెహ్రూ గారు మాట్లాడుతూ ఒకసారి చెప్పారంట, ఒక ఆధ్యాత్మిక గురువు దయను ఆశిస్తే మనం ఎందుకు నిరాకరించాలి? ఇది మన సంస్కృతి. భారతదేశం అప్పుడు దలైలామాకు శాశ్వత నివాసం కోసం ధర్మశాలలోని మెక్లియోడ్ గంజ్ అనే గ్రామాన్ని కేటాయించింది. ఇప్పటికీ కూడా అదే ప్రదేశం లిటిల్ లాసా అనే పేరుతో పిలువబడుతుంది. ఎందుకంటే అక్కడ వేలాది టిబెటన్ శరణార్థులు నివసిస్తున్నారు. 1960లో టిబెటన్ ప్రవాస ప్రభుత్వం సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అదే ధర్మస్థాలతో స్థాపించబడింది. భారత ప్రభుత్వం దీన్ని అధికారికంగా గుర్తించకపోయినా ఆ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేసేలా సహాయం చేస్తుంది. టిబెటన్ పిల్లలకు విద్యా సంస్థలు, మత స్వేచ్ఛ కోసం మఠాల నిర్మాణానికి అనుమతులు, ఉద్యోగాలు, పౌర హక్కులకు కొంత మద్దతు, టిబెట్ సంస్కృతిని కాపాడేందుకు భారత జనం సహానుభూతి. భారతదేశం టిబెటన్లకు పౌరసత్వం ఇవ్వకుండా కానీ మానవతా దృక్పథంతో సమాజంలో భాగమయ్యేలా చూసింది. ఇదొక నాజూకైన బ్యాలెన్స్. చైనాతో సంబంధాలు కాపాడుకుంటూ టిబెటన్ ప్రజలకు కూడా న్యాయం చేయడం. ఇప్పటికీ భారతదేశంలోని 20కి పైగా టిబెటన్ శరణార్థుల కాలనీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ వంటి రాష్ట్రాల్లో దలైలామా ప్రపంచంలోనే శాంతి ప్రతీకగా మారిపోయారు. 1989లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ఆయనను శరణార్థునిగా ఆశ్రయించిన భారత్పై కూడా ప్రపంచ ప్రశంసలు కురిపించింది. తన ప్రసంగాలలో ఎప్పుడూ దలైలామా గారు భారతదేశాన్ని నా రెండవ ఇల్లు, నా గురువు భారతదేశం, మేము చాలా రుణపడి ఉన్నామని చెబుతారు. ఇది మన ధర్మం, సంస్కృతి, అతిథి దేవోభవ అని తెలియజేసే గొప్ప ఉదాహరణ. దలైలామా వారసుల్ని ఎవరు గుర్తించాలి అనే విషయంలో ఇప్పుడు చైనా మరియు టిబెట్ మధ్య గందరగోళం ఉంది. చైనా తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంలో వారసుని గుర్తించాలనుకుంటుంది. దలైలామా మాత్రం స్వేచ్ఛాయుతంగా ఈ ప్రక్రియ జరగాలని అభిప్రాయపడుతున్నారు. ఇది టిబెట్ భవిష్యత్తుకు కీలక మలుపు అవుతుంది. ఇండియా ఈ వారసత్వ యుద్ధంలో ఎందుకు ముఖ్యమైంది? భారతదేశం దలైలామా పునర్జన్మను మతపరమైన అంశంగా చూస్తుంది. చైనా దానిని రాజకీయ అంశంగా చూస్తుంది.
ఇండియా గౌరవంగా చెప్పింది దలైలామా వారసత్వం తమ మత సాంప్రదాయం ప్రకారం టిబెట్టులే నిర్ణయించాలని. చైనా ప్రభుత్వానికి దీనిలో పాత్ర లేదని చైనా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రతిస్పందిస్తూ చెప్పింది. దలైలామా పునర్జన్మ చైనా చట్టాల ప్రకారం జరగాలి. ఇది మతపరమైనది కాదు, దేశ భద్రతకు సంబంధించిందని అంశమని చెప్పారు. ఇండియా వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇండియా చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేయకూడదని, చైనా మీడియా భారతదేశం దలైలామా కార్డును రాజకీయం చేయకూడదని, ఇది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని, భారతదేశం టిబెట్ ఏర్పాటు భావనను ప్రోత్సహిస్తే దానికి ప్రతిఫలం తప్పదని చెప్పాయి. ధర్మయుద్ధం లాంటి వారసత్వం పోరాటం ఈ పునర్జన్మ వివాదం ఇప్పుడు ధర్మం మరియు రాజకీయం మధ్య జరిగే యుద్ధంలా మారింది. ఒకవైపు 90 ఏళ్ల దలైలామా తన జీవితాంతం శాంతిపాటలో నడిచారు. మరోవైపు చైనా మాత్రం ఆయన్ని ఒక రాజకీయ ప్రతీకగా చూస్తుంది. ఇండియా మాత్రం ఆయనను ఓ ఆధ్యాత్మిక గురువుగా గౌరవిస్తూ టిబెట్ ప్రజల సాంస్కృతిక స్వతంత్రానికి మద్దతిస్తుంది. టిబెట్ ఉద్యమం దలైలామా లేని భవిష్యత్తేంటి? టిబెట్ ఉద్యమం దిక్సూచి కోల్పోతుందా? దలైలామా తర్వాత ఎవరు వస్తారు? ఆ నాయకత్వం ఆత్మవిశ్వాసాన్ని నింపగలదా? చైనా నియమించిన నాయకుడు ప్రజలను అంగీకరించారా? టిబెట్ ప్రజల ఆకాంక్షలు తీరుకు దారిదేనా? ఈ ప్రశ్నలకు సమాధానం తేలాలంటే భవిష్యత్తులో మత స్వాతంత్రంపై గౌరవం, ప్రజల భావజలంపై గౌరవం ఉండాలి. అంతవరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ముగింపు ఇది కేవలం ఓ మనిషి కథ కాదు, ఇది ఒక ఎంటైర్ కమ్యూనిటీ. టిబెట్ ప్రజల మనోభావాలు, వారసత్వ పోరాటం, భారతదేశం మానవీయ విలువలు నిలబడి ఈ ఆధ్యాత్మిక యాత్రకు సహాయపడుతుంది. ఈ కథ ఇంకా ముగియలేదు, కానీ చరిత్ర దీన్ని ఎలా జ్ఞాపకంగా పెట్టుకుంటుందో చూడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. జై హింద్.